Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate First Year 1A chapter number 1 functions exercise 1C లో ఫస్ట్ డొమైన్లో సెకండ్ ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం డొమైన్స్ అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెకండ్ ప్రాబ్లం రేంజెస్ అని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. గివెన్ గివెన్ కాదు, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏమి ఇవ్వలేదు కదా వాళ్ళు. లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈక్వల్ టు log modulus ఆఫ్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది రియల్ నెంబర్ లాగా తీసుకుంటున్నాం, అంతే కదా. ఎక్స్ స్క్వేర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. Since y equal to log modulus of 4 minus x square. So 4 minus x square equal to e power y అవుతుంది. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకున్నట్లయితే since e power y is greater than 0 for all y is belongs to R. Therefore, range of f is R. Okay. Let y equal to root over ఇక్కడ let y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాను. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ వాళ్ళు ఇచ్చిండేది. ఓకే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మనకి ఇలా ఉంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే కదన్నా. సేమ్ డొమైన్కి ఎలా అయితే చేసుకుంటూ పోయినామో ఇది కూడా అంతే. greater than or equal to 0 if and only x. So x is less than or equal to x square bracket ఇలా ఉంటే ఇంటీజర్ అని. సో x is belongs to z. Therefore domain of f is z. Range ఆఫ్ ఎఫ్ ఈజ్ ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది మా ఇక్కడ మనకి sin పై ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు sin పై ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు డొమైన్ ఏమవుతుంది, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్. డొమైన్ తెలుసు ఇంకా మనకి. ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ అండ్ ఏమవుతుంది, ఇంటీజర్. ఓకే, sin pi into x equal to 0 for all x is belongs to R. Since sin n pi అని తీసుకున్నట్లయితే ఈక్వల్ టు 0 అయిందనుకోండి, ఫర్ ఆల్ n is belongs to z అవుతుంది. అప్పుడు రేంజ్ ఏమవుతుంది మనకి, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ గివెన్ గివెన్ కాదు, లెట్ కదా. లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 బై ఎక్స్ మైనస్ 2. దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ బై ఎక్స్ మైనస్ 2 రాస్తాను. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 బిలాంగ్స్ టు ఆర్ బై ఎక్స్ మైనస్ 2 ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మా, ఎక్స్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 2 అని తీసుకోవాలి. డొమైన్ ఎందుకు ఇక్కడ మనము 2 పెట్టానుకోండి 0 అవుతుంది. డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఆర్ మైనస్ 2. ఓకే, అప్పుడు y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2. సిన్స్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 దెన్ y ఈజ్ నాట్ ఈక్వల్ టు 4 అవుతుంది. సో రేంజ్ ఏమవుతుంది, range of f is r minus 4 అవుతుంది. ఓకే,
నెక్స్ట్ లాస్ట్ వన్. లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఓవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 9 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్. డొమైన్ ఏమవుతుంది ఇప్పుడు? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ రియల్ నెంబరే అవుతుంది. వెన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఏమవుతుందమ్మా? రూట్ 9 అవుతుంది. దట్ మీన్స్ 3 అవుతుంది. అంతే కదా. ఇన్ కేస్ నేను 0 తీసుకున్నట్లయితే సో మనం ఇప్పుడు 0 కాకుండా ఏదైనా రియల్ వాల్యూస్ని తీసుకోవాలి. గ్రేటర్ దాన్ 3 ఫర్ ఆల్ values of x is belongs to r minus 0 f of x is greater than 3 కన్నా ఎక్కువ. ఓకే, therefore రేంజ్ ఏమవుతుంది? రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ 3 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో థర్డ్ సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.